అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాధురి. ఈ రోజు మనం డయాబెటిక్ పేషెంట్స్ కి మెయిన్ హెల్ప్ఫుల్ అయ్యే ఒక 4 ఇంపార్టెంట్ టిప్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో మొట్టమొదటి చూసుకుంటే మెంతులు. సో మెంతుల్లో మనకి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనక మెంతుల్లో మనకి సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ సాల్యుబుల్ ఫైబర్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ ని చాలా స్లోగా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దాని వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ గా స్పైక్ అవ్వవు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతుల్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ అమైనో యాసిడ్స్ మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంటుంది అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఈ మెంతులు తీసుకోవడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి సడన్ గా స్పైక్ అవ్వకుండా అండ్ నార్మలైజ్ అవ్వడానికి మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ముందు రోజు నైట్ ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తో పాటు మెంతులు కూడా తీసుకుంటే కనుక మనకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉండి మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి దాల్చిన చెక్క. సో ఈ దాల్చిన చెక్క అనేది అందరికి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ దాల్చిన చెక్క వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి నేచురల్ ఇన్సులిన్ సప్లిమెంట్ గా పనిచేస్తుంది అనమాట. సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి సెల్స్ లోకి వెళ్ళి అండ్ బ్లడ్ లో మనకి గ్లూకోజ్ అనేవి ఎక్కువ అయిపోయి మనకి షుగర్ అనే దాని కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ దాల్చిన చెక్క ఏం చేస్తుంది అంటే ఈ షుగర్ లెవెల్స్ ని అంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి నేచురల్ ఇన్సులిన్ సప్లిమెంట్ గా పనిచేస్తుంది అనమాట. సో ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి సెల్స్ లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ దాల్చిన చెక్క పౌడర్ వల్ల మనకి హార్ట్ ఇష్యూస్ అనేవి రావు అండ్ అట్లాగే బీపీ అనేది కంట్రోల్ లో ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్స్ కూడా తగ్గుముఖం పడతాయి. సో దాల్చిన చెక్క వల్ల మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో డైలీ ఒక 1/4 స్పూన్ దాల్చిన పౌడర్ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే ఫుడ్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత ఇది కనుక తీసుకుంటే కనుక మనకి షుగర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైలీ ఫుడ్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ వాక్ అనేది కంపల్సరీ. సో 10 మినిట్స్ వాక్ అంటే డైలీ ఒక 45 మినిట్స్ 1 అవర్ వాకింగ్ చేసేదానికన్నా తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ సింపుల్ వాక్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకు అంటే నార్మల్ గా తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి ప్రొడ్యూస్ అయిన గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత దానికి ఇన్సులిన్ అనేది సెల్స్ లో పంపించాలి. సో తిన్న వెంటనే మనకి షుగర్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. సో దాన్ని నార్మలైజ్ చేయడానికి వాకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నడిచినప్పుడు కాళ్ళలో ఉండే కండరాలు దాని యొక్క కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ వల్ల డైరెక్ట్ గా మజిల్స్ అనేవి గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అంటే అక్కడ మనకి ఇన్సులిన్ తో అంత హెల్ప్ లేకుండా డైరెక్ట్ గా మజిల్స్ అనేవి మనకి గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో దాని వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా నార్మలైజ్ గా అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అందుకని తిన్న వెంటనే కంపల్సరీ ఒక 10 మినిట్స్ వాక్ అనేది చేస్తే మనకి ఇన్సులిన్ కి కొంచెం రెస్ట్ ఇవ్వడం అవుతుంది. అట్లాగే ఈ గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా నార్మలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు తీసుకున్న ఫుడ్ తీసుకున్నప్పుడు మీ ప్లేట్ అనేది చిన్న సైజ్ తీసుకోండి. సో చిన్న సైజ్ ప్లేట్ తీసుకోవడం వల్ల మనకి తీసుకునే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా తగ్గుతుంది. సో రైస్ క్వాంటిటీ చాలా వరకు తగ్గించేసి డబుల్ ద క్వాంటిటీ ఏంటి అంటే కర్రీస్ తీసుకోవాలి, సలాడ్స్ తీసుకోవాలి. సో ఇది ఒకటి కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో రైస్ అనేది ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకోవడం అండ్ కర్రీస్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ అట్లాగే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ డబుల్ ద క్వాంటిటీ మిగతా తీసుకోవాలన్నమాట. సో దాని వల్ల ఏమవుతుంది మనకి తీసుకున్న ఫుడ్ లో సడన్ షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ సలాడ్స్ కర్రీస్ తీసుకొని తర్వాత రైస్ తీసుకోవాలి. సో దాని వల్ల ఏమవుతుంది అంటే మనకి షుగర్ స్పైక్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్ గా పోస్ట్ మీల్ షుగర్ అనేది మనకి స్పైక్ అవ్వకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అందుకని మెయిన్ గా ఈ మీల్ ప్లేట్ లో రైస్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి. సో అందుకని ప్లేట్ సైజ్ అనేది కొంచెం చిన్నది తీసుకుంటే మనకి రైస్ క్వాంటిటీ కూడా ఆటోమేటిక్ గా మనం తక్కువ తీసుకుంటాం. సో ఈ టిప్స్ అనేవి మెయిన్ ఫాలో అవుతుంటే గనక మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ తో పాటు డైట్ లో మీరు చేసే చేంజెస్ వల్ల షుగర్ ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోగలం. థ్యాంక్ యూ.